మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో సినిమా అంటే ఏ దర్శకుడైనా తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తారు. ఇది కామన్. కానీ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం తన స్టైల్లోనే ఎలాంటి మార్పు ఉండదని ఎప్పటికెప్పుడు తన చేతుల ద్వారా చూపిస్తూనే ఉన్నారు. ఒకసారి టార్గెట్ లాక్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని అందుకునే తీరాలని కసితో పరుగులు పెడతారు ఆయన. సంక్రాంతికి వస్తున్నాం ఆ వేగంతోనే కారణంగా పండుగ సినిమాల్లో ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్న మూవీగా రికార్డ్ అయితే సృష్టించింది. పోటీలో ఉన్న పాన్ ఇండియా మూవీస్ని వెనక్కి నెట్టి సంక్రాంతి బరిలో దిగినటువంటి సినిమాల్లో మొదటి విజేతగా ఈ చిత్రం నిలిచింది. ఇదే ఫార్ములాని మెగాస్టార్ సినిమాకు కూడా వాడబోతున్నారు దర్శకుడు అనిల్. తనకు ఏకదాటిగా 90 రోజుల డేట్లు ఇవ్వమని అనిల్ రావిపూడి మెగాస్టార్ గారికి విన్నయించుకున్నారు. అనిల్ రావిపూడి విన్నపానికి మెగాస్టార్ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం వైజాగ్లో స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతోంది. మే నెలకల్లా ఫైనల్ వర్షన్ రెడీ చేయాలి. ఆలోగా విశ్వంబర తాలూకు పనులన్నీ పూర్తయిపోయి ఉంటాయి. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అందుబాటులోకి వచ్చేస్తారు ఆ టైంకి. జూన్ లేదా జూలై నుంచి మొదలుపెట్టినా కూడా నవంబర్కంతా గుమ్మడికాయ కొట్టి షూటింగ్ని పూర్తి చేస్తారు. 2026 సంక్రాంతి బరిలో ఉండేలా ప్రతి షెడ్యూల్ని పక్కాగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేస్తున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. సంగీత దర్శకుడు బీమ్స్తో సహా దాదాపు సంక్రాంతికి వస్తున్న టీంని రిపీట్ చేయబోతున్నారని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ అయితే నడుస్తుంది. అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్న కథ వినోద ప్రధానంగా ఉందే తప్ప విఎఫ్ఎక్స్, ఫారిన్ లొకేషన్ డిమాండ్ చేసేలా ఉండదట. గరానా మొగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయిని మిక్స్ చేసి వింటేజ్ చిరంజీవి గారిని బయటకు తీసేలా అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. బీమ్స్ పాటల కంపోజింగ్ దాదాపు అయిపోయి వచ్చిందని సమాచారం. ఆడియో విన్న చిరంజీవి గారు ఇంప్రెస్ అయిపోయారట. కొరియోగ్రఫీ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించబోతున్నారట మేకర్స్. ఇంతకీ హీరోయిన్లను ఎవరిని లీక్ అయితే బయటికి రాలేరు. పలు హీరోయిన్ల పేర్లయితే పరిశీలనలో ఉన్నాయి, కానీ డేట్లయితే దొరికేవి కావని కన్ఫర్మ్ చేస్తున్నట. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.